సో ఆ రోజు తనతో ఇటు మిథున్తో మరో నలుగురు ఫ్రెండ్స్ కూడా, అంటే మొత్తం మిథున్తో కలిపి ముగ్గురు, మిథున్ అదేవిధంగా ముగ్గురు, మొత్తంగా నలుగురు ఫ్రెండ్స్ ఆ రోజు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా సో తను ముందు ఎక్కాడు, దాని తర్వాత పడ్డాడు అంటూ కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం నాతో ఆ రోజు ఎవరైతే మిథున్తో ఉన్నటువంటి ఆ ఫ్రెండ్స్లో ఎవరైతే ఒక అబ్బాయి ఉంటాడో, మొత్తంగా నలుగురు వెళ్ళారని కూడా చెప్పుకున్నాం కదా. సో ఆ రోజు ఏదైతే మిథున్తో ఉన్నటువంటి మరో అబ్బాయి కూడా ఉన్నాడు, అసలు ఏం జరిగింది ఏంటి అని అతని మాటలు తెలుసుకుందాం. బాబు చెప్పు, అసలు ఏం జరిగింది ఆ రోజు? మీరు నార్మల్గా అసలు పైకి ఎందుకు ఎక్కారు? ఎప్పుడైనా ఎక్కారా? ఈ బిల్డింగ్ ఎవరిది? అసలు ఏంటి, ఏం జరిగింది? ఏమో అన్న, మాకైతే తెలియదు. మేము నార్మల్గానే వాళ్ళు ప్లాన్ అని చేసుకున్నాం, పైనకి ఎక్కినాం. మేము నాతో చిన్న పోరుడు ఆయనకి ఎక్కించే లోపు వాళ్ళు పైనకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా ఆయనతో ఇంకొకరు వాళ్ళు పైనకి వెళ్ళిపోయారు. మేము ఇట్లా చేసేలోపు ఆయనతో ఒక పోరుడు ఆడిపోయింది, కింద ఆడిపోయినని జరసాయం మేము చూసేలోపు కింద ఆడి ఉండే. నేను అదే వచ్చి మళ్ళీ నీళ్ళు ఆపించి ఇట్లా హాస్పిటల్ తీసుకున్నాను. కాదు, ఇప్పుడు నార్మల్గా మీరు పైకి రీల్స్ చేయడానికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఎప్పుడైనా పైన ఇంతకుముందు ఎప్పుడైనా రీల్స్ చేసిల్లా మిథునే కానీ, లేకపోతే మీరు ఎప్పుడైనా రీల్స్ చేసిల్లా పైన? ఫస్ట్ టైమా? పైన ఫస్ట్ టైం. వాళ్ళే ఫస్ట్ టైమే. ఈ మిగతా ఈ బిల్డింగ్లో వేరే బిల్డింగ్లో ఆల్రెడీ చేసిర్రు, ఈ బిల్డింగ్లో ఫస్ట్ టైం. ఈ బిల్డింగ్లో సంక్రాంతి రోజు పతంగ ఎగిరనీకి వచ్చినానే, అట్లా అని ప్లాన్ వేసి ఇక పోదాం ఇప్పుడు ఈ బిల్డింగ్లో కూడా అని పోయిర్రు.